హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. 2024-25 సంవత్సరానికి సంబంధించి 10th క్లాసు విద్యార్థుల కోసం హిందీ సబ్జెక్టులో మీకు ఈ కొత్తగా మారిన టెక్స్ట్ బుక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తతారా వామీరో కథ. ఈ పాఠాన్ని ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో మీకు సగం పాఠం వరకు చెప్పడం జరిగింది. ఈరోజు పార్ట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెన్నో మరెన్నో మంచి వీడియోలు మళ్ళీ మీ ముందుంటాయి. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు తతారా వామీరో కథ పార్ట్ 2 నాన్న చూడండి. वामीरो रुकी नहीं, भागती ही गई। ततारा उसे जाते हुए निहारता रहा। वामीरो घर पहुंचकर भीतर ही भीतर कुछ बेचैनी महसूस करने लगी। उसके भीतर ततारा से मुक्त होने की एक झूठी छटपटाहट थी। एक झल्लाहट में उसने दरवाजा बंद किया और मन को किसी और दिशा में ले जाने का प्रयास किया। అయితే ఇక వామీరో మాత్రం ఆగలేదులేండి. ఇక్కడ తతారా మాత్రం వెనక నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ వామీరో ఆగలేదు, పరిగెడుతూనే ఉంది. తతారా మాత్రం అలా పరిగెడుతూ వామీరో వెళ్తూ ఉంటే వెనక నుండి అలానే చూస్తూ ఉండిపోయాడు. వామీరో ఇంటికి వెళ్ళి కూర్చుంది, కానీ వామీరో మనసులో మాత్రం ఈ ఏదో అలజడిగా అనిపిస్తూ ఉంది. ఎంతసేపటికి ఈ తతారా ఫేస్, ఆ ప్రతిరూపం ఆమె కళ్ళల్లో అలా మెదులుతూనే ఉంది. చచ్చా, ఏంది ఇతను కనిపిస్తూ ఉన్నాడు నాకు, ఇతన్ని ఎలా అయినా మర్చిపోవాలి అని శతవిధాలా ప్రయత్నించింది. అటు ఇటు తిరిగింది, వెంటనే లేచి తలుపులు మూసేసింది. కానీ తన మనసులో మాత్రం అతనే మెదులుతూ ఉన్నాడు. తన మనసును కూడా ఎలాగైనా వేరే ఆలోచనలో పెట్టాలని చాలా ప్రయత్నం చేసింది. बार बार ततारा का याचना भरा चेहरा उसकी आंखों में तैर जाता। उसने ततारा के बारे में कई कहानियां सुन रखी थी। उसकी कल्पना में वह एक अद्भुत साहसी युवक था, किंतु वही ततारा उसके सम्मुख एक अलग रूप में आया। అయితే ఎంత ప్రయత్నిస్తున్నా తతారా ప్రతిరూపం కళ్ళ ముందు నుంచి పోవడం లేదు. మళ్ళీ తతారా యొక్క దీనంగా యాచిస్తున్న ఆ ముఖం తన కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఆమె తతారా గురించి చాలా కథలు వినింది. అతను చాలా పెద్ద సాహస వీరుడని, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడని, చాలా మంచివాడని, ఈ విధంగా చాలా కథలు వినింది. కానీ ఈరోజు తతారా ఈ విధంగా అమ్మాయిల వెనక పడడం, అమ్మాయిలతో ఇలా మాట్లాడడం, ఇది చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ అమ్మాయికి. అసలు అతనేనా ఇతను, ఏంది తతారా ఇలా చేస్తున్నాడు అని కాస్త ఒక ఆశ్చర్యంగా ఆమెకు అనిపించింది అన్నమాట. సుందర్, बलिष्ठ किंतु बेहद शांत, सभ्य और भोला। उसका व्यक्तित्व कदाचित वैसा ही था जैसा वह अपने जीवन साथी के बारे में सोचती रहती, किंतु एक दूसरे गांव के युवक के साथ यह संबंध परंपरा विरुद्ध था। అయితే చాలా అందంగానే ఉన్నాడు, బలవంతుడు, శాంత స్వభావుడు, మంచి సభ్యత సంప్రదాయం కలిగినవాడు, అమాయకత్వం కలిగినవాడు తతారా. కరెక్ట్గా వామీరో కూడా తన భర్త ఎలా ఉండాలని కోరుకుందో అలాగే తతారా ఉన్నాడు. కానీ వేరే ఊరి వ్యక్తితో వివాహ సంబంధం అంటే ఆ ఊరి సాంప్రదాయం, ఆ ఊరి ఆచారం ప్రకారం అది తప్పు అన్నమాట. వేరే ఊరి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. अतएव उसने उसे भूल जाना ही शेषकर समझा, किंतु यह असंभव जान पड़ा। ततारा बार बार उसकी आंखों के सामने था, निर्निमेष याचक की तरह प्रतीक्षा में डूबा हुआ। కాబట్టి ఇక వేరే ఊరి అతనితో పెళ్లి సంబంధం కుదరదు కాబట్టి అతన్ని మర్చిపోవడమే కరెక్ట్ అని భావించింది. కానీ ఎంత ప్రయత్నించినా సాధ్యపడడం లేదు. కానీ తతారా ఆమె కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. किसी तरह रात बीती, दोनों के हृदय व्यथित थे। किसी तरह अचर रहित एक ठंडा और उबाऊ दिन गुजरने लगा। शाम की प्रतीक्षा थी ततारा के लिए, मानो पूरे जीवन की अकेली प्रतीक्षा थी। उसके गंभीर और शांत जीवन में ऐसा पहली बार हुआ था। అయితే ఎలాగో రాత్రి అయితే గడిచింది, కానీ ఇద్దరి మనసులు ఎందుకో బాధపడుతూ ఉన్నాయి. ఒకరికి ఒకరు దూరమైనంత బాధగా ఉన్నాయి. అతి కష్టం మీద సాయంత్రం కూడా అయింది.
ఆ రోజు ఏందిరా అంటే అసలు ఒకరి కోసం ఒకరు ఎదురు చూసుకోవడం ఒక్కొక్క క్షణం ఎలా ఉందిరా అంటే ఒక్కొక్క యుగంలో గడుస్తూ ఉందన్నమాట. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చెప్పేసి ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ముఖ్యంగా వామిరో ఈ విధంగా ఎదురు చూడడం, సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం ఒక యువకుడి కోసం తన జీవితంలోనే ఇదే మొదటిసారి. वह अचंभित था, साथ ही रोमांचित भी। दिन ढलने को काफ़ी पहले वह लपाती की उस समुद्री चट्टान पर पहुंच गया। वामीरों की प्रतीक्षा में एक एक पल पहाड़ की तरह भारी था। उसके भीतर एक आशंका भी दौड़ रही थी। అయితే తతారా మాత్రం సాయంత్రం అయ్యేదాకా కూడా ఊరుకోలేదు. తతారా సాయంత్రం కావడానికి ముందే ఆ సముద్రపు ఒడ్డున ఉన్న ఆ కొండ దిబ్బ వద్దకు వెళ్ళిపోయాడు. వామీరో కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్కొక్క క్షణం గడుస్తూ ఉంది. వామీరో మాత్రం రావడం లేదు. వామీరో కోసం ఎదురు చూస్తున్న ఆ ప్రతి ఒక్క క్షణం చాలా కష్టంగా గడుస్తూ ఉంది. కాసేపటికి అనుమానం కూడా వస్తుంది. అసలు వామీరో వస్తుందా రాదా అని కాస్త మనసులో భయంగా కూడా మన తతారాకి అనిపిస్తూ ఉందన్నమాట. नेक्स्ट, अगर वामीरो ना आई तो वह कुछ निर्णय नहीं कर रहा था, सिर्फ प्रतीक्षारत था। बस आस की एक किरण थी जो समुद्र की देह पर डूबती किरणों की तरह कभी भी डूब सकती थी। वह बार बार लपाती के रास्ते पर नजरें दौड़ाता। सहसा नारियल के झुरमुठों में उसे एक आकृति कुछ साफ हुई, कुछ और అనుకుంటూ ఉన్నాడు. నేను వామీరో కోసం ఎదురు చూస్తున్నానే, ఒకవేళ వామీరో రాకపోతే ఏందో ఏం నిర్ణయించుకోలేకపోతున్నాడు తతారా. సూర్యాస్తమయం కాబోతూ ఉంది. తతారా మళ్ళీ లపాతి ఊరి మార్గం వైపే చూస్తూ ఉన్నాడు. వామీరో ఏమైనా వస్తుందేమో అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాడు. అలా దూరంగా టెంకాయ చెట్ల మధ్య, ఆ కొబ్బరి చెట్ల మధ్య ఒక ఆకారం అలా కనిపిస్తూ ఉంది. కాస్త ముందుకు వస్తూ ఉంది. ఎవరో కానీ తెలియదు, వస్తూ ఉన్నారు. उसकी खुशी की ठिकाना रा रहा। सचमुच वह वामीरो थी। लगा जैसे वह घबराहट में थी, वह अपने को छुपाते हुए बढ़ रही थी। बीच में इधर उधर दृष्टि दौड़ाना ना भूलती, फिर तेज कदमों से चलती हुई ततारा के सामने आकर ठिठक गई। अंते చివరికి అర్థమైపోయింది, అది వామీరోనే. అతడి ఆనందానికి అవధులే లేవు. ఎస్, అది వామీరో. చూస్తుంటే ఆమె ఏందో భయంగా ఉంది, భయపడుతూ ఉంది వామీరో. ఆమె తన ముఖాన్ని కూడా ఎవరికీ కనబడకూడదని దాచుకొని వస్తూ ఉంది. ఎవరైనా చూస్తారేమో అని అటు ఇటు కూడా చూస్తూ వస్తూ ఉంది. వేగంగా వచ్చి తతారా ముందు వచ్చి అలా నిలబడిపోయింది. दोनों शब्दहीन थे। कुछ था जो दोनों के भीतर बह रहा था। एकाएक निहारते हुए वे जाने कब तक खड़े रहे। सूरज समुद्र की लहरों में कहीं खो गया था। अंधेरा बढ़ रहा था। अचानक वामीरो कुछ सचेत हुई और घर की तरफ दौड़ पड़ी। ततारा भी वही खड़ा था, निश्चल, शब्दहीन। అంతే, తతారా ముందుకొచ్చి నిలబడింది. కానీ తతారా వామీరో ఒకరి ముందర ఒకరు నిలబడుకోనున్నారు. ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇద్దరు మనసుల్లో ఏదో ఒకరికొకరు చెప్పుకోవాలని మాత్రం అనుకుంటున్నారు. ఏదో భావం వాళ్ళ మనసుల్లో ఉంది, కానీ చెప్పుకోవడం లేదు. ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు నిలబడిపోయారు. సూర్యుడు అస్తమించాడు. చీకటి కమ్ముకుంటూ ఉంది. ఉన్నట్టుండి వామీరో స్పృహలోకి వచ్చింది. ఇంటి వైపుకి పరిగెత్తింది. తతారా మాత్రం వస్తుందా రాదా అని అనుమానపడిన వామీరో వచ్చేటప్పటికి అలా తతారా అక్కడే మాటలు లేకుండా, స్పృహ లేకుండా రాయిలాగా అక్కడే నిలబడి ఉండిపోయాడు. दोनों रोज उसी जगह पहुंचते और मूर्तिवत एक दूसरे को निर्निमेष ताकते रहते। बस भीतर समर्पण था जो अनवरत गहरा रहा था। लपाती के कुछ युवकों ने इस मूक प्रेम को भांप लिया और खबर हवा की तरह बह उठी।
మరి రోజు ఇద్దరు అదే ప్లేస్లో కలుస్తూ ఉన్నారు. ఒకరికొకరు చూసుకోవడమే, అంటే మాట్లాడుకోవడం మాత్రం ఉండదు. ఈ విధమైన మూగ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంది. మరి ఒకరోజు ఏం జరిగిందిరా అంటే లపాతి ఆ ఊరి యువకులు ఒకసారి వీళ్ళిద్దరిని చూసేశారు. వీళ్ళ మూగ ప్రేమను చూసి ఊరిలో అందరికీ చెప్పడం జరిగిపోయింది. वामीरो लपाती ग्राम की थी और ततारा पास का, दोनों का संबंध संभव ना था। रीति अनुसार दोनों को एक ही गांव का होना आवश्यक था। वामीरो और ततारा को समझाने बुझाने के कई प्रयास हुए, किंतु दोनों अडिग रहे। वे नियमतः लपाती के उसी समुद्र के किनारे पर मिलते रहे। अफवाहें फैलती रही। ఇక చూస్తే ఇక్కడ ఏంద్రా అంటే వామీరో ఎవరయ్యా అంటే లపాతి ఊరికి సంబంధించిన అమ్మాయి, తతారా ఎవరయ్యా అంటే ఆ పక్క ఊరికి సంబంధించిన అబ్బాయి. మరి వేరే వేరే ఊర్లు వీళ్ళిద్దరివి. ఇద్దరికి వివాహ సంబంధం జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం ఇద్దరిది ఒకే ఊరు అయి ఉండాలి. తతారా మరియు వామీరోని ఇక నచ్చజెప్పడానికి అందరూ ప్రయత్నించారు, కానీ ఇద్దరూ ఒప్పుకోలేదు. నేను వామీరోనే చేసుకుంటానని తతారా, నేను తతారానే చేసుకుంటానని వామీరో, ఇద్దరూ ఒప్పుకోలేదు. అలా అని చెప్పి కలవడం ఆపేశారా అంటే లేదు. ఇద్దరు క్రమం తప్పకుండా సముద్రం ఒడ్డున కలుస్తూనే ఉన్నారు. వీళ్ళ గురించి ఆ ఊర్లలో చెడుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. कुछ समय बाद पासा गांव में पशु पर्व का आयोजन हुआ। पशु पर्व में पुष्ट पुष्ट पशुओं के प्रदर्शन के अतिरिक्त पशुओं से युवकों की शक्ति परीक्षा प्रतियोगिता भी होती है। वर्ष में एक बार सभी गांव के लोग हिस्सा लेते हैं। మరి కొంతకాలం తర్వాత ఏమైందిరా అంటే పాసా అనే ఊరిలో పశువుల పండగ చాలా సంబరంగా చేశారు. దాంట్లో ఏందిరా అంటే బలిష్టమైన పశువులన్నిటినీ ప్రదర్శన చేయడం జరుగుతుంది. అయితే బలమైన పశువులతో బాగా బలంగా ఉండే మనుషులు కూడా వచ్చి తమ బలాబలాలు పరీక్ష జరుపుకోవడం కూడా అక్కడ జరుగుతుంది. పశువులకి మనుషులకి మధ్య బలాబలాల పరీక్ష జరుగుతుంది అక్కడ. సంవత్సరానికి ఒక్కసారి అందరు ఇక్కడికి చేరుకుంటారు. बाद में नृत्य संगीत और भोजन का भी आयोजन होता है। शाम से सभी लोग पासा में एकत्रित होने लगे। धीरे धीरे विभिन्न कार्यक्रम शुरू हुए। ततारा का मन इन कार्यक्रमों में तनिक ना था। उसकी व्याकुल आंखें वामीरो को ढूंढने में व्यस्त थी। ఇక తర్వాత నాట్య ప్రదర్శన, భోజనాల కార్యక్రమాలు అన్నీ జరుగుతాయన్నమాట. ఇక సాయంత్రం అవుతూ ఉంది. పక్క ఊర్ల నుంచి ఆ ఊర్ల నుంచి ఈ ఊర్ల నుంచి అందరూ కూడా పాసాకి జనాలు వస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కార్యక్రమాలు కూడా ప్రారంభమైపోయాయి. తతారాకి మాత్రం, తతారా కూడా వచ్చున్నాడు అక్కడికి, కానీ తతారాకి ఈ కార్యక్రమాలు దేని పట్ల మనసు రావడం లేదు. అతడి మనసు ఎందుకో చాలా బాధగా ఉంది. అంటే బహుశా ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. తతారా వామీరో చాలా కాలంగా ఇద్దరు కలుసుకోవడం లేదు. ఏదో కారణం వల్ల ఇద్దరు కలవడం అనేది జరగడం లేదు. బహుశా వామీరోని ఇంట్లో వాళ్ళు కలవనీయకుండా ఆపేశారు ఏమో. అందువల్ల తతారా వామీరోని వెతుకుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమానికి ఒకవేళ వామీరో వస్తుందేమో, వచ్చిందేమో, ఎక్కడ ఉందో అని బాధగా ఇంతకాలం వామీరోని కలవలేకపోయానే అనే బాధతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి नारियल के झुंड के एक पेड़ के पीछे से उसे जैसे कोई झांकता दिखा। उसने थोड़ा और करीब जाकर पहचानने की चेष्टा की। वह वामीरो थी जो भयवश सामने आने की झिझक रही थी। उसकी आंखें तरल थी, होंठ कांप रहे थे। ततारा को देखते ही वह फूट कर रोने लगी। మరి అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్టు వెనక నిలబడి ఎవరో చూస్తూ ఉన్నట్లు తతారా గమనించాడు. ఎవరబ్బా అక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పి అలా దగ్గరికి వెళ్ళి చూశాడు. అంతే, చూస్తే ఏముంది అక్కడ వామీరో. ఆమె భయపడిపోతూ ఉంది. వామీరో ఆ భయం కారణంగానే తతారా దగ్గరికి రాలేదు. ఆమె కళ్ళ వైపు చూస్తే కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఆమె పెదాలు భయంతో గడగడగడ వణుకుతూ ఉన్నాయి. తతారాని చూడగానే పెద్దగా ఏడ్చేసింది వామీరో. ततारा विहल हुआ, उससे कुछ बोलते ही नहीं बन रहा था। रोने की आवाज लगातार ऊंची होती जा रही थी। ततारा किंग कर्तव्य विमूढ़ था। वामीरो के
रुदन स्वरों को सुनकर उसकी माँ वहां पहुंची और दोनों को देखकर आग बबूला हो उठी। सारे गांव वालों की उपस्थिति में यह दृश्य उसे अपमानजनक लगा। తతారాకి చాలా ఆందోళన కలిగింది. ఎందుబ్బా, ఎందుకు ఏడుస్తుంది ఈమె, ఎందుకు కళ్ళల్లో నీళ్లున్నాయి, ఎందుకు భయపడుతుంది అని ఆమె ఏం చెప్పడం లేదు. ఏడుపు మరింత పెరుగుతూనే ఉంది. తతారా ఏం చేయలేకపోతున్నాడు. ఆ ఏడ్చే శబ్దాలు వామీరో వాళ్ళ అమ్మకి వినపడ్డాయి. తతారా మీద తీవ్రంగా కోపగించుకుంది. నోటికి వచ్చిందల్లా మాట్లాడింది, తిట్టింది. ఊరి ప్రజల పద్యన చాలా అవమానం తతారాకి జరగడం అనేది జరిగిందనమాట. इस बीच गांव के कुछ लोग भी वहां पहुंच गए। वामीरो की मां क्रोध में उफन उठी। उसने ततारा को तरह तरह से अपमानित किया। गांव के लोग भी ततारा के विरोध में आवाजें उठाने लगे। यह ततारा के लिए असहनीय था। अंते ఈమె తిట్టడం మొదలుపెట్టింది, అరుస్తూ ఉంది, పిల్ల చూస్తే ఏడుస్తూ ఉంది. ఇంతలో ఊరి ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. వామీరో అమ్మ తిడుతూనే ఉంది. ఊరి ప్రజలు కూడా ఇక వాళ్ళు ఒక మాటకి మాట కలిపారనమాట. వాళ్ళు కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. తతారా ఇది సహించలేకపోయాడు. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ఈ చుట్టుపక్కల ఊర్లో అందరికీ తెలుసు, కానీ ఈరోజు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వామీరో బాధపడడం ఇవన్నీ చూసి సహించలేకపోయాడు. वामीरो अब भी रोए जा रही थी। ततारा भी गुस्से से भर उठा। उसने जहां विवाह की निषेध परंपरा पर क्षोभ था, वहीं अपनी असहायता पर खींचा। वामीरो का दुख उसे और गहरा कर रहा था। उसे मालूम ना था कि क्या कदम उठाना चाहिए। अनायास उसका हाथ तलवार की मूठ पर जा टिका। ఇక్కడ చూస్తే వామీరో ఏడుస్తూనే ఉంది. జనాలు చూస్తే తిడుతూ ఉన్నారు. వామీరో వాళ్ళ అమ్మ చూస్తే తిడుతూ ఉంది. ఇక తతారాకి చాలా కోపం వచ్చేసింది. ఈ విరుద్ధమైన వివాహ సంప్రదాయం గురించి బాధ కలిగింది. ఏమీ చేయలేని తన నిస్సహాయత మీద చికాకు కలిగింది. వామీరో ఏడ్చే బాధ తనకు కోపాన్ని తెప్పించింది. ఇక అడుగు ముందుకు వేయాలనుకున్నాడు. అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా ఆ సమయంలో అతనికి ఏం అర్థం కాలేదు. అంతే వెంటనే తన చెయ్యి కత్తి మీద పెట్టాడు. क्रोध में उसने तलवार निकाली और कुछ विचार करता रहा। क्रोध लगातार अग्नि की तरह बढ़ रहा था। लोग सहम उठे। एक सन्नासाटा सा खिंच गया। जब कोई राह ना सूझी तो क्रोध का शमन करने के लिए उसमें शक्ति भर उसे धरती में धोंप दिया और ताकत से उसे खींचने लगा। ఇక కోపంగా కత్తిని బయటకు తీసి ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలని. ఏం చేయాలో అర్థం కాలేదు. కోపం మంటలా రేగిపోయింది. అంతే జనాలంతా భయపడిపోయారు. చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం అయిపోయారు. ఇంకా ఎవరినీ ఏం చేయలేక తతారా ఆ కత్తిని అలా భూమిలోకి బలంగా దింపి అలా గీత గీస్తూ వెళ్ళాడు. వహ్ पसीने से नहा उठा। सब घबराते हुए थे। वह तलवार को अपनी तरफ खींचते खींचते दूर तक पहुंच गया। वह हाँफ रहा था। अचानक जहां तक लकीर खींच गई थी वहां एक दरार होने लगी, मानो धरती दो टुकड़े में बंटने लगी हो। ఇక అతడు మొత్తం చెమట అయిపోయాడు. అందరూ భయపడిపోతూ ఉన్నారు. అతడు ఆ కత్తిని అలానే గీస్తూ, అంటే భూమిలోకి దింపాడు కదా, అలానే గీస్తూ దూరంగా వెళ్ళిపోయాడు. బాగా అలిసిపోయాడు. ఎంతవరకు గీత గీశాడో అంతవరకు భూమి చీలిపోయింది. భూమి 2 ముక్కలైపోయింది. ఏక్ గడగడాహట్ से गूंजने लगी और लकीर की सीध में धरती फटती ही जा रही थी। द्वीप के अंतिम सिरे तक ततारा धरती को मानो क्रोध में काटता जा रहा था। सभी भयानुकूल हो उठे। लोगों ने ऐसे दृश्य की कल्पना ना की थी। वे सिहर उठे। ఇక్కడేమైందిరా అంటే పెద్ద శబ్దం అనేది ఒకటి వచ్చింది. ఎంతవరకు అయితే గీత గీసాడో అంతవరకు చీలిపోయింది భూమి. అందరూ భయపడిపోతూ ఉన్నారు. జనాలు ఇలాంటి దృశ్యాన్ని, అసలు తతారా కోపం వచ్చి ఇలా చేస్తాడని కూడా వాళ్ళు ఎప్పుడూ ఊహించుకోనే లేదు.
उधर वामीरो फटती हुई धरती के किनारे चीखती दौड़ रही थी, ततारा ततारा ततारा। उसकी करुण चीख मानो गड़गड़ाहट में डूब गई। ततारा दुर्भाग्यवश दूसरी तरफ था, द्वीप के अंतिम सिरे तक धरती को चाकता। वह जैसे ही अंतिम छोर पर पहुंचा, द्वीप 2 टुकड़े में विभक्त हो चुका था। ఇక ఆ పక్క నుండి వామీరో భూమి చీలిపోవడం చూసి తతారా 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 అని అరుస్తూ పరిగెడుతూ ఉంది. తతారా మొత్తం చివరి దాకా ఆ భూమిని అలా గీత గీసేసి చివరికి ఇటు వెనక్కి తిరిగి చూశాడు. చూసేటప్పటికి భూమి 2 ముక్కలు అయిపోయి ఉంది. తతారా ఆ వైపు ఉంది, వామీరో ఈ వైపు ఉన్నాడు అన్నమాట. ఏక్ తరఫ్ తతారా థా, दूसरी तरफ वामीरो। ततारा को जैसे ही होश आया, उसने देखा उसकी तरफ का द्वीप समुद्र में धंसने लगा। वह छटपटाने लगा। उसने छलांग लगाकर दूसरा सिरा थामना चाहा, किंतु पकड़ ढीली पड़ गई। वह नीचे की तरफ फिसलने लगा। ఇక ఒకవైపు చూస్తే తతారా ఉన్నాడు, రెండో వైపు చూస్తే వామీరో ఉంది. తతారా కోపం నుండి స్పృహలోకి వచ్చి చూసేటప్పటికి రెండవ వైపు ద్వీపము అంటే ఏంటి, ఎక్కడైతే తతారా ఉన్నాడో ఆ తతారా ఉన్న ద్వీపం అలా సముద్రంలోకి మునిగిపోతూ ఉందన్నమాట. అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎగిరి దూకి ఆ పక్కకి అంటే వామీరో ఉండే వైపుకు చేరుకోవాలని ప్రయత్నించాడు. కానీ అంత దూరం వెళ్ళలేకపోయాడు. చేయి జారిపోయింది, అలా నీళ్ళల్లో పడిపోయాడు. ఆ ద్వీపం ఆ గోడల్ని ఆ రాళ్ళని కొట్టుకుంటూ 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 కింద పడ్డాడు. वह लगातार समुद्र की सतह की तरफ फिसल रहा था। उसके मुंह से सिर्फ एक ही चीख उबर कर डूब रही थी, वामीरो 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 वामीरो। उधर वामीरो भी ततारा ततारा तातारा पुकार रही थी. ఇక అతను పడిపోతూ కూడా సముద్రం నీరుతో పాటు అలా కొట్టుకొని పోతూ కూడా అతడి నోటి నుండి వస్తున్న ఒకటే మాట, తతారా వామీరో 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 అని అలా పిలుస్తూ ఉన్నాడు. అటువైపు నుండి వామీరో కూడా దూరం అయిపోతున్న తతారాని చూసి తతారా 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 అని పిలుస్తూ ఉంది. తతారా లహులహాన్ హో చుకా థా, वह अचेत होने लगा और कुछ देर बाद उसे कोई होश नहीं रहा। वह कटे हुए द्वीप के अंतिम भूखंड पर पड़ा हुआ था, जो कि दूसरे हिस्से से संयोगवश जुड़ा था. మరి ఇక కాసేపుడు తర్వాత చూస్తే తతారా రక్తంతో తడిచిపోయి పడిపోయి ఉన్నాడు, స్పృహ తప్పిపోయి ఉన్నాడు. విరిగిన ఆ పక్క ద్వీపంలో తతారా ఆ సముద్రపు నీళ్ల దగ్గర పడిపోయి ఉన్నాడు అన్నమాట. ఆ విధంగా జరిగింది. బెహతా హువా తతారా కహా పహుంచా, బాద్ మే ఉస్కా క్యా హువా కోई नहीं जानता. इधर वामीरो पागल हो उठी. वह हर समय ततारा को खोजती हुई उसी जगह पहुंचती और घंटों बैठी रहती. తతారా పరిస్థితి చూస్తే తతారా పూర్తిగా రక్తంలో తడిచిపోయి ఆ నీళ్లలో అటు కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఏమైపోయాడో ఏమో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఈ పక్క ఈ వామీరోని చూస్తే వామీరో తతారాకి దూరమై పిచ్చిదైపోయింది. ఆమె ప్రతి క్షణం తతారాని వెతుక్కుంటూ వాళ్ళిద్దరూ కలిసిన ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ గంటల తరబడి అక్కడనే కూర్చొని తతారాని మనసులో తెచ్చుకొని అక్కడనే ఉండేదన్నమాట. उसने खाना पीना छोड़ दिया. परिवार से वह एक तरह विलग हो गई. लोगों ने उसे ढूंढने की बहुत कोशिश की, किंतु कोई सुराग ना मिल सका. అంతే, ఇంకా తినడం తాగడం అన్నీ వదిలేసింది. తమ కుటుంబం నుండి దూరం అయిపోయింది. చివరికి ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళిపోయింది. జనాలంతా ఆమెను ఎతికారు. ఎక్కడికి వెళ్ళిందబ్బా ఈ వామీరో, ఎక్కడికి వెళ్ళింది వామీరో అని జనాలంతా వామీరోని ఎతికారు. కానీ వామీరో ఏమైపోయిందో, అసలు వామీరో ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా ఎవ్వరికి తెలియకుండానే పోయింది. आज ना ततारा है ना वामीरो, किंतु उनकी यह प्रेम कथा घर घर में सुनाई जाती है. निकोबारियों का मत है कि ततारा की तलवार से कार निकोबार के जो टुकड़े हुए उसमें दूसरा लिटिल अंडमान है, जो कार निकोबार से आज 96 किलोमीटर दूर स्थित है. అయితే ఈరోజు మనం చెప్పుకుంటే తతారా లేడు, వామీరో కూడా లేదు. కానీ వాళ్ళ ప్రేమ కథ మాత్రం ప్రతి ఇంటిలో ఈ రోజుకి కూడా వినబడుతూనే ఉంది.
నికోబారీలందరి నమ్మకం ఏంటంటే, అక్కడ నికోబారీ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ నమ్మకం ఏంటంటే తతారా కత్తి వల్ల కార్ నికోబార్ ముక్కలైంది కదా, 2 ముక్కలుగా అయిపోయింది కదా, ఒక ముక్క కార్ నికోబార్ అయితే ఇంకొక ముక్క లిటిల్ అండమాన్, ఇది కార్ నికోబార్ నుంచి 96 కిలోमीटरల దూరంలో ఉంటుంది అని వాళ్ళు అంటూ ఉంటారు. निकोबारी इस घटना के बाद दूसरे गांवों में भी आपसी वैवाहिक संबंध करने लगे. ततारा वामीरों की त्यागमयी मृत्यु शायद इसी सुखद परिवर्तन के लिए थी. చివరిగా చెప్పాలంటే నికోబారీ ప్రజలు ఈ సంఘటన తర్వాత అప్పటిదాకా ఏ ఊరి మగపిల్లలు ఆ ఊరి ఆడపిల్లలతోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని పెట్టుకోనున్న ఈ మూఢనమ్మకపు సంప్రదాయం నుండి బయటపడి ఏ ఊరి అబ్బాయిలైనా ఏ ఊరి అమ్మాయిలతోనైనా వివాహ సంబంధాలు పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే తతారా వామీరో వీళ్ళిద్దరి ప్రాణ త్యాగం నిజంగా ఇలాంటి ఒక మంచి మార్పుకి కారణమయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది నాన్న తతారా వామీరో కథ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఏదో మంచి మంచి పాఠాలు మళ్ళీ మీకోసం పెడుతూ ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.